అలాగే కొట్టండి చెప్పట్ల. వెరీ గుడ్. ప్రైజ్ లార్డ్. చక్కని మెసేజ్ చెప్పారు అయ్యారు, చాలా వందనాలు. చక్కగా ప్రియమైన వాళ్ళగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ ఉంటే అక్కడ మనందరికీ తెలుసు చాలా చాలా అద్భుతాలు చేసేటువంటి దేవుడు. అందుకనే మనం క్యాలెండర్ చూసినప్పుడు అందులో మనకు కనిపిస్తుంది ఏమని, BC and AD. దేవునికి స్తోత్రం. క్యాలెండర్ స్టార్ట్ అయిందంటే క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం. అంటే క్యాలెండర్ చూసే ప్రతి ఒక్కడు యేసు ప్రభుని అంగీకరించాల్సిందే. హల్లెలూయా. అంటే ఒప్పుకోవాల్సిందే ఇంకా, అవునా కదా? సో మంచి మాటలు. ప్రియమైన వాళ్ళారా, నేను కరెక్ట్ గా ఒక 5 నిమిషాలు మాట్లాడతాను. లూకా సువార్తలో మనం చూస్తాము 5వ అధ్యాయము కనుక మనం ధ్యానం చేసినట్లయితే, ఆయన గెన్నేసరతు, చదవండి ఒకసారి 5వ అధ్యాయం 1వ వచనం. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచు. దేవునికి స్తోత్రం. చూడండి, యేసు ప్రభు వారు ఎక్కడ ఉంటే జనాలు దేనికోసం ఆతృత కలిగి ఉన్నారంటే ఆయన వాక్యము వినుచు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆ రోజుల్లో మరి పెద్దగా శబ్దాన్ని ఇచ్చే యంత్రాలు ఏవీ లేవు, సౌండ్ సిస్టమ్స్ ఏవీ లేవు. మంచి మంచి మ్యూజిక్ సిస్టమ్స్ కూడా ఆయన వాక్యం చెప్పేటప్పుడు లేవు. మనకి సౌండ్ సిస్టమ్స్ లో బెస్ట్ ది ఏంటయ్య కదా, అది బ్రాండ్ స్పీకర్స్ అవుజా, ఇంకా ఉంటది కదా స్టూడియో మాస్టర్. సౌండ్ సిస్టమ్ లో మంచి వచ్చినాయి కదా, JBL. హల్లెలూయా కదండి. బాగుంటాయి అన్నమాట స్పీకర్స్, ఎక్సలెంట్ ఉంటాయి అన్నమాట. ఎక్స్పెన్సివ్, ఇంకా వచ్చినాయి, ఇంకా వచ్చినాయి. అయితే అప్పుడేమీ లేవు. జనాలకు ఉన్నటువంటి ఆతృత ఏమిటి అంటే, ఆయన మాట మా చెవిలో పడాలి, మా హృదయంలో ఉండాలి. ఎందుకంటే ప్రతి మాట, చూడండి కొందరు అంటారు కదా గోల్డెన్ వర్డ్స్ అండి అంటారు, అవునా కదా? అంటే బంగారు మాటలు, అవునా? ఈ గోల్డెన్ వర్డ్స్ అనేవి క్యాచ్ చేయడానికి అందరూ కూడా చాలా ఆతృత కలిగి ఉన్నారు. ఇంకొక అద్భుతమైన విషయం మనం చూడగలం అక్కడ. చదవండి ఒకసారి. కొంచెం ఆయన గిన్నె ఏమంటారు, చదవండి చదవండి. ఓకే, అక్కడ ఫస్ట్ నుంచి జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచు. దేవునికి స్తోత్రం. ఆయన ఎక్కడున్నాడు? గెన్నే సరస్సు తీరమున. అంటే ఇక్కడ క్లియర్ గా మనం చూస్తాం, అని సా 2 boats by the edge of the water, but the fisherman had gone out of them and were washing their nets అని మనం విషయాన్ని మనం చూస్తున్నాం. ఒక విషయాన్ని మనం చూస్తే, వాక్యాన్ని వినుచు ఆయన మీద పడుచున్నారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఉన్నది గెన్నే అంటే ఒక సరస్సు, అంటే ఒక నది దగ్గర ఉన్నాడు అనుకుందాం కదా, లేకపోతే ఒక సముద్రం దగ్గర ఉందాం కదా. అక్కడ ఏమనుంది క్లియర్ గా ఇంగ్లీష్ లో, అండ్ ఈ సా 2 boats by the edge of the water అని ఉంది క్లియర్ గా ఇక్కడ. మరి KJVలో ఎలా ఉంది తెలియదు. ప్రియమైన వాళ్ళారా,
హిస్టరీ ప్రకారం మనం చూసుకుంటే అప్పుడు సమయం ఎంత అయి ఉండొచ్చు? సమయం ఎంత అయి ఉండొచ్చు? ఇప్పుడు మనం ఆరాధిస్తున్నాము, పైనుంచి మంచు పడుతుంది, కానీ మన మీద పడుతుందా? ఎందుకు? మనకు ఒక షెల్టర్ ఉంది. హల్లెలూయా. వర్షం పడుతూ ఉంటది, మనం ఇక్కడ ఆరాధించుకోవచ్చు హ్యాపీగా. హల్లెలూయా. యేసు ప్రభు మాటలు వినుచు ఆయన మీద పడుచున్న జనం, ఆయనేమో సరస్సు తీరమున ఉన్నాడు. ఆ సరస్సు దగ్గర ఏముంటుంది? వాటర్ ఉంటుంది. తర్వాత వాటర్ లో ఉండి ప్రజలు వెళ్ళలేరుగా వాక్యం. బయట అంటే ఆ బయట ఏముంటది? సరస్సు దగ్గర, నది దగ్గర ఏముంటది ఎక్కువ? నో, ఇసుక ఉంటది. హల్లెలూయా. సముద్రాన్ని చూసినా, నదిని చూసినా ఇసుక ఉంటది. ఆయన బోధిస్తున్న సమయం చూసినట్లయితే మధ్యాహ్నం 12 గంటలు. ఎన్ని గంటలు? మధ్యాహ్నం 12 గంటల సమయంలో జనసమూహం ఏం చేస్తారంటే, అటు పైన ఎండ, కింద ఎండ. దేవునికి స్తోత్రం. ఒక విధంగా చెప్పాలంటే పైన మంట, కింద మంట. హల్లెలూయా. మధ్యలో యేసయ్య మాట ఉంది. హల్లెలూయా. అంటే పైన మండిపోతుంది సూర్యుడు విపరీతంగా. 12 గంటలకు ఎట్లుంటాడు? వర్షం పడుతుంటారా? జనాలు ఉండరు, చల్లా చెదరైపోతారు. అంటే వర్షం పడటం లేదు అక్కడ. వారు ఏం చేస్తున్నారంటే వాక్యాన్ని వినడమే కాదు, యేసు ప్రభుని తాకాలని చూస్తున్నారు. ఎందుకంటే యేసు ప్రభుని తాకితే మా జీవితంలో ఒక ధన్యత ఎంటర్ అవుతుంది. అర్థమైందా? ఒక భాగ్యాన్ని మేము ఎంటర్ చేసుకోగలుగుతాము. ఇందాకలా ఆమె ప్రార్థన చేసింది కిడ్నీ డిసీజెస్ కోసం, హార్ట్ డిసీజెస్ కోసం, కొన్ని వాటి కొరకు ప్రార్థన చేశారు. అఫ్ కోర్స్ ఆ ప్రార్థన ఎంతమందిని స్వస్థపరుస్తుందో. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళ ఆసక్తి ఏంటంటే యేసు ప్రభుని మేము తాకాలి. హల్లెలూయా. ఒక వ్యక్తి అంటాడు, నువ్వు మా ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదు ప్రభా, నేనంత పాత్రుడిని కాదు, ఒక్క మాట సెలవేమో. దేవునికి స్తోత్రం. ఒక్క మాట. ఇంటి దగ్గర లేడు యేసయ్య, ఎక్కడో ఉన్నాడు. ఒక్క మాట. హల్లెలూయా. అవునా కదా? ఒక మాట మాత్రం నీవు సెలవిమ్మో, వదిలిపోవును వ్యాధి బాధలని. హల్లెలూయా. ఒక్క మాట. ఆ ఒక్క మాట కోసం ఆయన అంత దూరం ట్రావెల్ చేశాడు అధికారి. ఒక్క టచ్ కోసం వీళ్ళంతా చాలా మంది అక్కడ గ్యాదర్ అయినారు. ఎంత మంది ఉండొచ్చు అక్కడ? ఎన్ని గంటల సమయంలో? మధ్యాహ్నము. అంటే కింద ఏమున్నది? మంట, పైన మంట, మధ్యలో యేసయ్య మాట. హల్లెలూయా. ఎంతమంది గ్యాదర్ అయ్యి ఉండొచ్చు అక్కడ? లూకాసు వార్త 12వ అధ్యాయం 1వ మాట చూడండి. చదువు. అంతలో ఒకరినొకడు త్రొక్కుకొనున్నట్లు. హల్లెలూయా. అంటే హెడ్ దగ్గర అయిపోయింది అనమాట. దెర్ ఇస్ నో స్పేస్. పైనుంచి చూస్తే ఏంటి, తారు రోడ్ వేసినారా ఏందా అనిపిస్తుంది. చాలా మంది అంటారు కదా, ఓక పోస్తే ఇసుక పోస్తే ఇసుక రాలనంత జనము. అంటే కింద రావడానికి స్పేస్ లేదు. ఉంటదా స్పేస్? ఇప్పుడు నేను పక్కనున్నా, నేను పక్కన ఉంది, ఆ పక్కన ఉంది, హెడ్ క్లోజ్ అయిపోయింది, మొత్తం అన్ని ప్యాక్ అయిపోయింది అనమాట. కింద ఇసుక రావుతుందా? వేల మంది తొక్కుకొనుచు యేసుప్రభుని తాకాలని కొందరు, యేసుప్రభు మాట వినాలని కొందరు, యేసుప్రభుని చూడాలని కొందరు. అంతగా అసలు ఆ మాటలో ఏముందో మరి? ఏమండి, ఆయన మాట అంత గొప్పదా? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. అయ్యగారు ఉదయం ఒక ప్రసంగం చేశారు. ఒక సహోదరుడు చేశాడు అక్కడ 5 minutes. మాథ్యూ చాప్టర్ 5లో అక్కడ కొండ మీద ప్రసంగం గురించి చెప్పాడు. ఆ కొండ మీద ప్రసంగం ఎన్ని రోజులు చేశాడు యేసయ్య? 3 days. హల్లెలూయా. 5వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు ప్రసంగం జరుగుతుంది. యేసు ప్రభు మాట ఎంత గొప్పదో తెలియజేసే ప్రసంగంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. చాలా మంది యేసు ప్రభు సభలు ఎక్కడ పెట్టేవాడు? అరణ్యంలో పెట్టేవాడు. హల్లెలూయా. ఒక కొండ మీద కూర్చుంటాడు ఆయన. కొండ మీద అందరూ కూడా జనాలు వచ్చేసాలి. 5,000 మంది పురుషులు వచ్చారు, స్త్రీలు లెక్క పెట్టలా.
పిల్లలు లెక్క పెట్టాలి. ఒక ఆమె ఏం చేసిందంటే, ఎక్కడికి వెళ్తున్నావు చెప్పాలి కదా నాకు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఏసయ్యా అక్కడ ఏదో మీటింగ్ పెట్టాడు, నేను వెళ్ళొస్తాను మమ్మీ. సర్లే ఇక బాబాయ్ మా అబ్బాయిని చూసుకో అని చెప్పి వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే 5 రొట్టెలు 2 చేపలు క్యారేజ్ కట్టేవరా, జాగ్రత్త ఆకలేస్తే తినేలే, మళ్ళీ వచ్చేస్తావు సాయంత్రం. వచ్చేస్తాను మమ్మీ, వీళ్ళందరూ వచ్చేస్తాను రానట్టి వెళ్ళాడు. ఒక రోజు అయిపోయింది ప్రసంగం, దేవునికి స్తోత్రం. 2వ రోజు అయిపోయింది ప్రసంగం, దేవునికి స్తోత్రం. 3వ రోజు అయిపోయింది ప్రసంగం, దేవునికి స్తోత్రం. ఆ 3వ రోజు అయిపోయిన తర్వాత అంటున్నారు, మీ వద్ద ఏమైనా ఉన్నాయేట్రా? ఇక్కడ చాలా మంది శిష్యులు అంటున్నారు, ప్రభువా వీళ్ళు చాలా మంది ఉన్నారు, వీళ్ళకి భోజనం పెట్టాలి. మీరే భోజనం పెట్టండి వాళ్ళకి. ఏం మాట్లాడుతున్నావు? 160 రూపాయలు ఉన్నాయేంటి మన దగ్గర? ఎన్ని రూపాయలు కావాలి? 5,000 మంది పురుషులకు మరియు స్త్రీలకు మరియు పిల్లలకు భోజనం పెట్టాలంటే 160 రూపాయలు కావాలంట అప్పట్లో. ఉన్నాయేంటి? ప్రభు అంటున్నాడు, మీరు వారికి భోజనం పెట్టండి. హల్లెలూయా. బాబు మీ దగ్గర ఎవరి దగ్గర ఉన్నాయా? అందరూ తెచ్చుకుని తినేసారు. బట్ ఒక చిన్న కుర్రోడి చెయ్యెత్తి, జీసస్ అని చెప్పండి. హల్లెలూయా. జీసస్, I have 2 fishes and 5 breads. హల్లెలూయా. పక్కన చెప్పండి, I have 2. చెప్పండి అందరూ. హల్లెలూయా. అందరూ చెప్పండి, I have 2 fishes and 5 breads. 2 + 5 7 అంటే సంపూర్ణ సంఖ్య. ఆమేన్. హల్లెలూయా. సంపూర్ణముగా ఆ కుర్రోడు ఏం చేశాడో తెలుసా? సంపూర్ణముగా యేసయ్య మాటల్లో లీనమైపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యను చూస్తూ లీనమైపోయాడు. హల్లెలూయా. యేసయ్యలో లీనమైపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు అంటున్నాడు, అర్పణ ఎలా ఉందో తెలుసా? సంపూర్ణమైన అర్పణ. ఏమి ఉంచుకున్నాడా? 2 ఉంచుకుంటాను, 5 తీసుకుంటావా? నో. హల్లెలూయా. 5 ఉంచుకుంటాను, 2 తీసుకుంటావా? నో. సంపూర్ణము. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మెస్పరైజింగ్ అంటే ఏంటో తెలుసా? ఆయన మాట్లాడితే అలా ఉంటుంది. చిన్న పిల్లడు కూడా అంతే, ఎడిక్ట్ అయిపోతాడు. చూసారండి, ఇక్కడ జనసమూహం కూడా ఎడిక్ట్ అయిపోయి, బాబు నేను వినాలంటే ఒకడు, నేను వినాలంటే ఒకటే. ఈ రోజున యేసు ప్రభు మాటను చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు మాటను పట్టుకోగలిగితే, దేవునికి స్తోత్రం, పట్టుకోగలిగితే, హల్లెలూయా. యేసు ప్రభు మాటకు ఎడిక్ట్ అవ్వగలిగితే, హల్లెలూయా, మనకున్న బ్యాడ్ ఎడిక్షన్స్ అన్ని కూడా పోతాయి. హల్లెలూయా. మనం ఆశీర్వదింపబడతాం, సంపూర్ణతలోనికి వస్తాం. మీకు అర్థమైందా? సంపూర్ణత. ఇంకా నేను వాక్యం చెప్పొచ్చు, టాపిక్ లోకి నేను వెళ్ళలేదు, కానీ నేను చెప్తున్న మాట అలాంటి గొప్ప మాటలైనవి. హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో మంచి అద్భుతమైన హాల్ బుక్ చేస్తారు, ఏసీ రూములు బుక్ చేస్తారు, లంచ్ పెడతారు, బ్రేక్ఫాస్ట్ పెడతారు, టీ అండ్ స్నాక్స్ పెడతారు, అద్భుతమైన అరేంజ్మెంట్ చేస్తారు. బట్ అక్కడ మీటింగ్స్ లో జనాలు కనబడరు. పశ్చిమ గోదావరి ప్రాంతాలకి ఒక పాస్టర్ గారు, మంచి ఫార్మ్ ఫండ్ ఉన్నటువంటి సేవకులు నన్ను సభలకు పిలిచారు, షేక్ రఫీ గారిని, నన్ను. అయితే అక్కడ సాయంత్రం 8 గంటలకు సభ ఆరంభం అవుతుంది, రాత్రి 12 అయిపోద్ది ముగిసేసరికి. ఫస్ట్ భోజనాలు ఇట్టేస్తారు అందరికి. తినండి తినండి తినండి. ఏమండి వాళ్ళు తృప్తిగా భోజనం చేసేసి హాయిగా తృప్తిగా 9:30 వరకు భోజనం చేసి కాలు మీద ఒక చైర్ ఉంది, కాలు మీద అలా చైర్ మీద కాలు మీద కాలు వేసుకుని, ఇప్పుడు చెప్పు, దేవుని స్తోత్రం, ఇప్పుడు చెప్పా, వాగే చెప్పు. హల్లెలూయా. మళ్ళీ భోజనం పెట్టినారు. మళ్ళీ ఏంటి, ఒకరోజు చేప, ఒకరోజు చికెన్, ఒకరోజు మటన్, మళ్ళీ పూరీలు, గారెలు, ఇడ్లీలు. అబ్బా, అప్పుడు వారి జీవితాల్లో యేసుప్రభు మాట, వారి జీవితాల్లో యేసుప్రభు కార్యం జరుగుతుందా?
చూసారండి? హల్లెలూయా. యేసయ్య మాటలాడితే ఎవరైతే సంపూర్ణముగా, హల్లెలూయా. దావీదు ఒక మాట చెప్తాడు, ఒకే మాట ముగించేస్తాను. 9వ అధ్యాయము కీర్తనల గ్రంథం 1వ మాట చదవండి, ముగించారు. కీర్తన 9వ అధ్యాయము చదవండి ఒకసారి. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. నా పూర్ణ హృదయముతో. హల్లెలూయా. ఆ హృదయంలో ఇంకెవరికైనా ప్లేస్ ఉందా? ఉందా? అంటే హృదయం మొత్తం దేవునిలే. హల్లెలూయా. అలా ఆరాధించగలిగినప్పుడే నీ జీవితంలో కార్యాలు చూస్తావు. ఆమేన్. హల్లెలూయా. కార్యాలు జరగటం లేదు, జరగవు. అవునా? జరిగితే ఎందుకు? నీ హృదయంలో స్పేస్ లేదు, నువ్వు సంపూర్ణముగా లీనం అవ్వట్లేదు. దేవునికి స్తోత్రం. అన్న ప్రార్థన చేసినప్పుడు లీనమైపోయింది. ఏం చేస్తున్నావు ఇక్కడ? తాగేసి వచ్చావా? నా దేవునితో నా హృదయమును కుమ్మరించుకుంటున్నాను ఇక్కడ. హల్లెలూయా. ఆ పిల్లోడు సంపూర్ణం చేయబడ్డాడు. 5 + 2 7 ప్రార్థన చేస్తే 5,000 మంది పురుషులు ఆ తర్వాత ఎన్ని గంపలు ఎత్తారు? హల్లెలూయా. మిగిలిపోయినాయి ఇంకా. అంటే అర్థమేటో తెలుసా? ఆ పిల్లవాడి జీవితంలో అంత విస్తారమైన ఆశీర్వాదాన్ని దేవుడు పెట్టాడు. దేవునికి స్తోత్రం. చాలా మంది జీవితాల్లో ఆఫరింగ్ ఇస్తారు, భోజనాలు పెడతారు, మర్యాద చేస్తారు, కానీ అసంపూర్ణముగా. అవునా కదా? అనవసరంగా 1000 రూపాయలు ఆఫరింగ్ ఇచ్చేసాను అనుకుంటే వస్తుందా? దేవుడు ఏం చేస్తారంటే 1000 ఇచ్చింది, 1,00,000 రూపాయలు రెడీ చేస్తారు చెక్. ఇగో పలానా, ఇగో ఆకాశమ్మ 1000 రూపాయలు కానుక ఇచ్చింది సంపూర్ణ హృదయంతో. దేవుడు ఏం చేస్తారు? 1,00,000 రూపాయలు చెక్ రెడీ చేస్తారు. ఆవిడే మా పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను 1000 రూపాయలు కానుక ఇచ్చిన, అనవసరం ఇచ్చాను, అనవసరం. 1,00,000 రూపాయలు దేవుడు కొట్టేస్తారు. హల్లెలూయా. పాస్టర్ గారు వచ్చారు, మటన్ కర్రీ తెచ్చారు, ఆయన తెమ్మని చెప్పలేదు, తెచ్చింది. అయ్యగారు మీ గురించి ఫ్రై చేసానండి, చక్కగా పెట్టానండి, పెడతాది, భోజనం చేసేస్తారు ఆయన తృప్తిగా. భోజనం చేసి ఇంటికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు బాత్రూమ్ కి ఇంటికి పరిగెడుతున్నారు. ఏమైందంటే ఆవిడ తిట్టుకుంటూ, అనవసరంగా 800 పెట్టి మటన్ కొన్నాను, తినేసి ఇప్పుడు ఒక మొక్కలేదు నాకు దానికి. 800కి దేవుడు ఏం చేశాడంటే 80,000 రాశాడు అనమాట చెక్. అవునా? వెంటనే ఏం చేస్తారు? 80,000 అక్కడ కొట్టేస్తారు. అంటే పాస్టర్ గారు తిన్నారు, ఆయనకి లాభం లేదు, పెట్టింది ఆమెకి లాభం లేదు. దేవునికి స్తోత్రం. నీ ఏకాగ్రత, నీ అర్పణ, నీ ఆరాధన, నీ చెప్పండి వినికిడి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ.